హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఇది డ్రెస్ అమ్మ నాకు తీసుకుంది, చెల్లె వాళ్ళతో పాటు. వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కరెక్ట్గా సైజునే, కానీ నేను ఒంగోలులో ఉన్నప్పుడు తీసుకుంది అనమాట. సో ఇవన్నీ నాకు బాగా లూజ్ అయిపోయింది. నేను 6 months ప్రెగ్నెంట్ అయ్యి కూడా నాకు వేసుకుంటే పొట్టగా అనిపించట్లేదు. అండ్ నేను దూరిపోయాను. నైటీ కన్నా పెద్దగా ఉంది అది. సో నేను అనుకున్నాను ఇది లాంగే ఉండాలి, కానీ కొంచెం కింద ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయించేసి, హ్యాండ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, ముందే ఆల్రెడీ కట్ చేసి పెట్టారు. ఆ తర్వాత అనిపించింది నేను ఇంకొంచెం కట్ చేయించి ఫ్రిల్స్ పెట్టించుకుంటే బాగుంటుంది అనిపించింది. సో కొంచెం క్రియేటివ్గా, అంటే ప్రజెంట్ ట్రెండ్లో బాగా వాడుతున్నారు కదా ఫ్రిల్స్ అనేది. సో నా దగ్గర ఉన్న దేనికి కూడా ఫ్రిల్స్ లేవన్నమాట డ్రెస్లకి. సో నేను దానికోసమని దీనికి పెట్టిద్దాం అనిపించింది. అండ్ ఇది ఇంకా లాంగ్లో ఉంది కదా, నేను ఇట్లాంటి లాంగ్ డ్రెస్సెస్ అన్నీ ఏంటంటే ప్రజెంట్ బాగా యూజ్ చేస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో. అంటే కంఫర్టబుల్గా ఉంటాయి, నైట్కి బదులుగా ఇవి యూజ్ చేసేయచ్చు. సో హాస్పిటల్స్కి వెళ్ళినా అంతా కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి నేను వీటిని నాకు కంఫర్టబుల్గా నేను మార్చుకుంటున్నాను అనమాట. సో దీన్ని వచ్చేసి కింద ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంత కట్ చేయించేస్తున్నాను క్లాత్ ఫస్ట్. అండ్ హ్యాండ్స్ కూడా తను కట్ చేసింది. సో ఎంత కూడా పట్టుకొని భుజాల దగ్గర నుంచి పట్టుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంది అనమాట. అది చూడండి, ఎట్లా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంది తను. సో తర్వాత కట్ చేసిన క్లాత్లన్నీ అలా పెట్టేసుకొని మిషన్ దగ్గర తీసుకెళ్ళిపోయాము. సో మిషన్ దగ్గర దీన్ని ఓపెన్ చేస్తే ఏంటంటే ఎక్స్ట్రా మనకు కట్ చేసిన క్లాత్ ఉంది కదా పెద్దది, అది మనకి ఫ్రిల్స్ కోసం అనమాట. సో దాని ఫ్రిల్స్ కోసం మనకి ఎంత పెద్దవి కావాలో అంతగా కట్ చేసుకున్నారు. సో నాకు మ్యాక్సిమం 3/4 వచ్చేటట్టు అయితే సరిపోతుందని చెప్పాను. 3/4 కన్నా పైకి కట్ చేయించాను కాబట్టి హ్యాండ్స్ నేను ఫ్రిల్స్ పెట్టాక 3/4 వచ్చేటట్టు చూసుకుంటున్నాను అనమాట. సో దానికి తగ్గట్టుగా నేను అంటే మీరు కొలత కావాలనుకుంటే కొలత వేసుకోండి. మేము అందాజుగా కట్ చేసేస్తున్నాం అనమాట, ఒక ఐడియా ప్రకారం, మా సైజుల ప్రకారము. సో ఇవన్నీ 2 ఫ్రిల్స్ ఒకటే సైజులో తీసుకోండి. క్లాత్ చాలా ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. అండ్ ఆ 2 ఫ్రిల్స్ కూడా ఎట్లా సైజ్ తీసుకుంటారంటే మీ హ్యాండ్ సైజు, అంటే బాడీ దగ్గర కుట్టేస్తారు కదా, ఆ కుట్టేసిన తర్వాత ఆ రౌండ్ హ్యాండ్ సైజు నుంచి 4 times ఎక్కువ తీసుకోండి. అంటే 3 times ఎక్కువ తీసుకోండి, అప్పుడు 4 times ఈక్వల్గా క్లాత్ వస్తుంది. అంటే 2 ఫోల్డింగ్స్ తీసుకున్నట్లయితే మీకు అక్కడ క్లాత్ ఎక్కువ వస్తుంది. మీకు ఫ్రిల్స్ ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువగా పెట్టుకోండి. సో నేను హ్యాండ్కి కొలతేసి 4 మడతలు వేసామన్నమాట. సో 4 మడతలు అంటే ఎగ్జాక్ట్ ఆ క్లాత్ ఉన్న లెంత్కి 2 times ఎక్కువ. సో నేను ఫ్రిల్స్ కొంచెం ఎక్కువగా పెట్టించుకుంటున్నా. సో దాని ఫస్ట్ ఏం చేస్తుందంటే దారాలు అవన్నీ బయటకు వచ్చి అలా పాడు కాకుండా కుట్టుకున్న తర్వాత అయినా సరే మనం కట్ చేసిన క్లాత్ దగ్గర హ్యాండ్స్కి ఇంకా కింద డ్రెస్కి కుట్లు వేసేస్తుంది. సో మేము ఇంట్లోనే చేయించుకుంటున్నాం కాబట్టి 2 కుట్లు వేసేసింది అనమాట. బయట అయితే వాళ్ళు సింగిల్ కుట్టే వేస్తారు, మనం చెప్తేనే డబుల్ కుట్టు అట్లా వేస్తారు. కానీ సో మా చెల్లె నాకు 2 కుట్లు వేసేసింది అనమాట, క్లాత్ బయటికి రాకుండా మడిచి వెనక వైపు నుంచి. సో మనము ఇట్లా డ్రెస్ కుట్లు వేసుకునేటప్పుడు ఏంటంటే డ్రెస్ ఉల్టా వేసుకొని మడత పెట్టుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అదే ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అటాచ్ చేసేటప్పుడు మాత్రం డ్రెస్ నార్మల్గా వేసేసి ఫ్రిల్స్ని ఉల్టా పెట్టి కుట్టాలి. సో మీకు అది కుట్టేటప్పుడు కూడా చూపిస్తాం కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ అంటే తెలియని వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు అంతా మిషన్స్ కామన్ అయిపోయినాయి ఇంట్లో. సో ఇప్పుడు కింద డ్రెస్సు కూడా కుట్టేస్తూ ఉందన్నమాట. సో మొత్తం అంతా కూడా కుట్లు అనేవి అలా వేసేసుకున్నాం. సో అన్ని కుట్లు వేసేసి ఫస్ట్ మనం ఆ టాప్ని కరెక్ట్గా సెట్ చేసి పక్కకు పెట్టేసుకుంటే హ్యాండ్స్ కూడా అట్లా కుట్టేసింది. సో మీకు చూపిస్తున్నాను అనమాట ఎట్లా అనేది, ఎటువైపు ఫోల్డింగ్ చేసినాం అనేది. సో నెక్స్ట్ డ్రెస్ కింద కాళ్ళ దగ్గర కూడా మొత్తం కట్ చేసాం కదా ఎక్స్ట్రా క్లాత్ని. సో అక్కడ కూడా మడత పెట్టేసి అలా కుట్టేసింది అనమాట. అండ్ కింద కూడా 2 కుట్లు వేసింది, నీట్గా కనిపిస్తుంది. ప్లస్ అంటే తర్వాత ఏదైనా లాక్ వచ్చినా అట్లా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో లేదు పీకో చేయించుకోవాలనుకున్న వాళ్ళు పీకో చేయించేసుకోవచ్చు. సో పీకో కంటే కూడా ఇదే బాగుంటుంది ఇట్లాంటి డ్రెస్సెస్కి. సో క్లాత్ని బట్టి ఉంటుంది అనమాట. కాటన్ క్లాత్కి అయితే ఇలా కుట్టుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే దేనికన్నా అయితే పీకోలు అలా చేయించుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్కి చూడండి కింద 2 కుట్లు వేసాము, అది క్లియర్గా చూపిస్తున్నాము. సో కలర్ కలిసిపోవడం వల్ల క్లియర్గా అర్థం కావట్లేదు వీడియోకి.
సో చూడండి హ్యాండ్స్కి ఫ్రిల్స్ కోసం మేము కొలత వేసి తీసుకుంటున్నాం అనమాట. ఎంత హ్యాండ్ ఉందో దానికి 3 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే 2 హ్యాండ్స్ చుట్టినట్లు వస్తుంది. 2 ఈక్వల్గా క్లాత్లు తీసుకొని ముందు ఫ్రిల్స్ వేసి పక్కకు పెట్టేసుకుంటున్నాం. సో మీరు అలాగనే కాదు, నార్మల్గా కావాలంటే క్లాత్ అనేది పెద్దగా ఎక్కువగా తీసుకున్నా సరే ఫ్రిల్స్ మీకు కరెక్ట్గా మీ హ్యాండ్ సైజ్ వచ్చేటట్టు వేసుకోండి. అంటే కొంచెం పెద్దవి పెట్టుకుంటే ఒక సైజ్ వస్తుంది, చిన్నవి పెడితే ఒక సైజ్ వస్తుంది. సో నేను చాలా క్లాత్ తీసుకొని ఏం చేశానంటే చిన్న ఫ్రిల్స్ పెట్టించాను అనమాట. సో అలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాము. 2 హ్యాండ్స్కి కావాల్సినంత వరకు క్లాత్ ఒకేసారి కట్ చేసుకున్నాము. ఒకటే సైజులో కట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టేసాం. మీకు డౌట్ రావచ్చు, కింద వైపు కుట్టు వేయకపోతే క్లాత్ కట్ చేసింది పాడవుతుంది కదా. సో మేము ఆల్రెడీ తీసుకున్న క్లాత్ ఏంటంటే కింద ఆల్రెడీ కట్ చేసిన క్లాత్ కదా, సో దానికి ఆల్రెడీ కుట్లు ఉన్న దగ్గరే తీసుకున్నాం అనమాట. సో 2 అలాగా ఫ్రిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్కి అటాచ్ చేసేద్దాం. సో ఇప్పుడు డ్రెస్ అనేది ఉల్టా ఉంది కదా, దాన్ని నార్మల్గా తీసేసుకొని సో నార్మల్గా ఎలాగైతే పై వైపు నుంచి ఫ్రిల్స్ ఉల్టా వేసి పెట్టి కుడితే కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రిల్స్ దాని మీద ఉల్టా పెట్టాం. సో ఇప్పుడు ఏంటంటే అలా తిప్పినప్పుడు నార్మల్గా వచ్చేస్తాయి. ఇది చిన్న ట్రిక్ అనేది అర్థం చేసుకోవాలి స్టార్టింగ్ కుట్టే వాళ్ళు. సో అలా ఫ్రిల్స్ అనేది ఫిక్స్ చేసేసుకున్నాం. రెండింటికి అట్లాగే ఫిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మన బాడీకి కరెక్ట్ సైజ్ ప్రకారంగా సో ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి కుట్టడం అయిపోయింది. హ్యాండ్ అనేది ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ రెడీ అయిపోతున్నాయి కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ అనేది కొంచెం అంటే వీడియో లెంత్ ఉంది, నాకు ఇంకా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నట్టుంది. సో ఇప్పుడు మొత్తం బాడీ అంతా డ్రెస్ అంతా ఉల్టా చేసేసుకున్నాం. ఎందుకంటే మనం లోపల నుంచి మనకు కుట్లు వేయాలి కదా. సో హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కుట్లు వేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో హ్యాండ్స్ దగ్గర నుంచి మీ సైజ్కి తగినట్టుగా మీరు అక్కడ మీ బయట ఇచ్చినా సరే మీరు కుట్టుకున్నా సరే మీకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు కుట్లు వేస్తే కరెక్ట్ సైజ్ వస్తుంది. సో నేను కొంచెం లూజే ఉంచుకున్నాను, బికాజ్ ఇప్పుడు నేను 6th మంత్ అండ్ 9th మంత్ వచ్చే వరకు కొంచెం లావ్ అవుతాను, ప్లస్ పొట్ట కూడా పెరుగుతుంది కాబట్టి అది కొంచెం లూజ్గా ఉంటేనే నాకు హాస్పిటల్స్కి అట్లా వెళ్ళి రావడానికి అందు లేకపోతే బయటికి వెంటనే వెళ్ళాలన్నా ఇట్లాంటి డ్రెస్సెస్ అనేది కంఫర్టబుల్గా ఉంటాయని నేను ఇట్లా చేయించుకున్నాను అనమాట. సో 2 కుట్లు వేసుకున్నాం మేము ఇంట్లో కాబట్టి, బయట వాళ్ళు కూడా మనం చెప్తేనే వేస్తారు అన్నమాట. తర్వాత మీకు ఒక పిక్ యాడ్ చేస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. చూడండి నాకు చేతులు నార్మల్గా సేమ్ ఇదే క్లాత్ ఇక్కడ దాకా వచ్చింది. సో అది నాకు నచ్చలేదు. ప్లస్ కొంచెం ఇప్పుడు ఫ్రిల్స్ అనేది బాగా ట్రెండింగ్లో నడుస్తూ ఉంది కదా, అండ్ నాకు ఎలాగో ఇది నాకు ఫుల్గా సెట్ అవ్వలేదు. నాకు నార్మల్గా వేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకని కొంచెం చేంజెస్ చేస్తే నాకు బాగా ఫిట్ అవుతుంది, ప్లస్ నాకు కంఫర్టబుల్గా నేను చేయించుకోగలుగుతా అనిపించింది. సో ఇంట్లో ఎలాగే చేస్తుంది కాబట్టి మా సిస్టర్ తనతో చేయించుకున్నా. ఇప్పుడు నేను మిషన్ తొక్కకూడదు కాబట్టి, లేదా నాకు కొంతవరకు తెలుసు నేను కుట్టుకోగలుగుతాను. సో పిక్ యాడ్ చేస్తానండి, ఇంకా మీకు క్లియర్గా అనిపిస్తుంది. లేదంటే ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. సో ప్రజెంట్ నేను ఇంకా కొంచెం లూజ్ ఉంచుకున్నాను, బికాజ్ ఎందుకంటే నేను మళ్ళీ లావ్ అవుతాను కాబట్టి ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఆపరేషన్ టైంలో కానీ వేసుకోవడానికి గబానా ఇట్లా ఉండే డ్రెస్సులు అయితేనే బాగా అనిపిస్తుంది. అంటే నైటీలు వేసుకునే దానికంటే కూడా ఇవైతే కొంచెం వెంటనే బయటకు వెళ్ళడానికి రావడానికి కూడా మనకు కంఫర్ట్ అనిపిస్తుంది. నైటీలలో బయటకు వెళ్ళలేం కదా. సో దానికోసం అని నేను ఇలా చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కింద క్లాత్ కట్ చేయించాను, కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసింది కాస్త నేను ఫ్రిల్స్కి వేయించుకున్నాను. అండ్ ఇది ఇక్కడ దాకా ఉన్నది కట్ చేయించేసాము. సో అంతా వీడియో మీకు అర్థమవుతుంది. దెన్ ఇది వచ్చేసి నేను కొంచెం లూజ్ ఉంచుకున్నాను. అండ్ మనకి ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే ఇక్కడ వరకు కుట్టేస్తే సరిపోతుంది, ఈ కింద అంతా అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇదంతా లెంత్ ఇట్లా రావాలి కాబట్టి. అండ్ కింద కట్ చేసినంత వరకు ఒక 2 స్టిచెస్ వేసేసినారు, మడత పెట్టేసి అదంతా మీకు క్లియర్గా అనిపిస్తుంది. సో మీకు చూపిద్దాం అనిపించింది అనమాట. సో
మనకి ఇది యాక్చువల్లీ నేను లేకుండా నా కోసం అని తీసుకుంది మా అమ్మ. అంటే నేను హైట్ ఉంటానన్న ఫీలింగ్ ఎక్కువ అనమాట, కానీ ఇంత మరీ హైట్ ఉంటానని కాదు. అది దాదాపు 6 feet పైన ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు బిగ్ బాస్ దివి హైట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్ సెట్ అవుతుంది. మనం అంత హైట్ కాదులేండి. ఐ థింక్ 5'4" 5'6" అనుకుంటా, సారీ 5'7" అనుకుంటా. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం, అంటే రిక్వెస్ట్ చెప్పడం మర్చిపోయాను కాబట్టి, సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఇట్లా డ్రెస్ ఇంకా వేరే అవుట్ఫిట్లు ఏవైనా సరే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అనిపించేవి ఏవైనా ఇలాంటివి ట్రై చేయండి అంటే, మీకు ఏదైనా అలా ఉంటే మాత్రం ట్రై చేయాలని అది నాకు కామెంట్లో చెప్పినట్లయితే నెక్స్ట్ టైం ఇంకో డ్రెస్కి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పటికైతే నాకు కొంచెం క్రియేటివ్ మైండ్ని నాకు సెట్ అయ్యేటట్టు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇదే ఓకేనా. మీరు మర్చిపోకుండా లైక్ చేసేయండి అండ్ షేర్ చేసేసేయండి. మీకు ఇంకేదైనా రిక్వెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. ఇట్లా ఇప్పుడు లెంత్ చూపించు. ఇదైతే నేను కావాలని ఉంచుకున్నా లెంత్.